Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the Bajaj Pulsar N160. అలాగే ఇక్కడ మనకు N250 అనేది ఉంది. ఈ రెండు బైక్స్ మధ్యలో డీటెయిల్ కంపారిజన్ వీడియో అనేది చేస్తున్నాను. సో ఇది 160cc అలాగే ఇది 250cc కదా. ఈ రెండు బైక్స్ మధ్యలో కంపారిజన్ ఏంటి బ్రో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో మెయిన్ గా ప్రైస్ అనేది ఎక్కువ డిఫరెన్స్ లేదు. N160 టాప్ వేరియంట్ మనకి 1,70,000 రూపీస్ అయితే ఉంది. అలాగే మనకు N250 అనేది 1,78,000 రూపీస్ అయితే ఉంది. సో ఈ రెండు బైక్స్ కి మధ్యలో మనకి 8,000 రూపీస్ మాత్రమే ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ మనకి N160 తీసుకోవాలా లేకపోతే N250 తీసుకోవాలా ఇన్ డీటెయిల్ గా చెప్తాను. సో ఫస్ట్ మనం దీంట్లో వేరియంట్స్ అనేది దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మన దగ్గర టాప్ అండ్ వేరియంట్ ఉంది. సో దీంట్లో మనకి సింగిల్ వేరియంట్ ఉంది. సో ఇది టాప్ అండ్ వేరియంట్ అనుకోండి. అండ్ ఇక్కడ మేజర్ గా డిఫరెన్స్ ఏంటి అని అంటే మనకి లుక్స్ పరంగా చూడడానికి రెండు బైక్స్ సేమ్ కనిపిస్తాయి. లైక్ ఒకసారి ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తాను. రెండు బైక్స్ లో ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఏంటంటే దీంట్లో ఈ హెడ్ లైట్ కానీ డిఆర్ఎల్స్ కానీ చూడడానికి చాలా అగ్రెసివ్ గా అనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి సేమ్ హెడ్ లైట్ అలాగే సేమ్ డిఆర్ఎల్స్ అయితే ఉంటాయి. మనకి నైట్ టైంలో హెడ్ లైట్ విజిబిలిటీ అనేది చాలా అంటే చాలా బ్రైట్ గా ఉంటుంది. ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ రెండిట్లో కూడా మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ నంబర్ ప్లేట్ బ్రాకెట్ కానీ ఈ లుక్స్ పరంగా చూడడానికి ఆల్మోస్ట్ సిమిలర్ గా అనిపిస్తుంది. అండ్ రెండు బైక్స్ లో ఏంటంటే ఫ్రంట్ లో మనకి 37mm గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా మనకి 37mm గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. అండ్ రెండిట్లో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఉంది. సో దీంట్లో మనం ఫ్రంట్ బ్రేక్ అనేది చూసుకుంటే ఇక్కడ 300mm మనకి డిస్క్ బ్రేక్ అనేది ఉంది, విచ్ ఇస్ పెట్రోల్ డిస్క్. అండ్ ఇక్కడ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో పాటు ఇక్కడ గ్రామికా డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ వస్తుంది. అండ్ సస్పెన్షన్ కూడా మనకు ఎండ్యూరెన్స్ నుంచి అయితే వస్తుంది. అలాగే మనం దీంట్లో చూసుకుంటే దీంట్లో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ బ్రేక్ అనేది మనకు సేమ్ అదే 300mm బ్రేక్ అనేది ఉంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని అంటే విచ్ ఇస్ నాన్ పెట్రోల్ డిస్క్ ఇది. అండ్ దాంట్లో ఏంటంటే మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది వస్తుంది. అండ్ రెండులో కూడా మనకి గ్రామికా క్యాలిపర్స్ ఉన్నాయి, ఎండ్యూరెన్స్ సస్పెన్షన్. రెండులో కూడా మనకి యాక్సియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. అండ్ టైర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 100 సెక్షన్ టైర్ వస్తుంది. దాంట్లో మనకి 110 సెక్షన్ టైర్ వస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఇవి నాకు తెలిసి యూరో గ్రిప్ టైర్స్ అన్నమాట దీంట్లో వచ్చేవి. అండ్ దాంట్లో ఏంటంటే మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే వస్తున్నాయి. సో ఇది డిఫరెన్స్. అండ్ ఇక్కడ మనం మెయిన్గా ఇంజన్ గురించి మాట్లాడాలి. సో దీంట్లో ఏంటంటే మనకి 165cc ఇంజన్ అయితే వస్తుంది. అండ్ దాంట్లో ఏంటంటే మనకి 250cc ఇంజన్ అనేది వస్తుంది. సో దీంట్లో 2 వాల్వ్ ఇంజన్ అండ్ ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది దీంట్లో లేదు. అండ్ పవర్ గురించి మాట్లాడితే ఇది మనకి 16 PS పవర్ వస్తుంది. అలాగే 14.6 Nm టార్క్ అనేది వస్తుంది. అండ్ అదే మనం ఇక్కడ చూసుకుంటే N250లో ఇక్కడ మనకి ఇంజన్ కెపాసిటీ పెద్దది. అండ్ ఇది కూడా మనకి 2 వాల్వ్ ఇంజన్. బట్ ఇక్కడ ఏంటంటే దీంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉంది. అండ్ దీని యొక్క పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే 24.5 PS పవర్ అనేది వస్తుంది. అలాగే మనకి 21.5 Nm టార్క్ అనేది వస్తుంది. సో పవర్ అండ్ టార్క్ కూడా మనకి ఎక్కువ. అండ్ దీంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇది మనకి అడ్వాంటేజ్ అనమాట దీంట్లో. సో ఇక్కడ మనకి రెండు బైక్స్ లో వెయిట్ గురించి మాట్లాడితే ఇది మనకు 152 kgs వెయిట్ అనేది ఉంటుంది N160. అలాగే N250 ఏంటంటే మనకి 164 kgs వెయిట్ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే కొద్దిగా మనకు వెయిట్ ఎక్కువ. అండ్ ట్యాంక్ కెపాసిటీ అనేది రెండింటిలో సేమ్ మనకి. అండ్ మైలేజ్ అనేది ఏంటంటే దీంట్లో కొంచెం మనకు మైలేజ్ అనేది తక్కువ వస్తుంది. మీకు మైలేజ్ ఎక్కువ కావాలి అంటే మీరు N160ని కన్సిడర్ చేసుకోవచ్చు. రెండింటిలో కూడా మనకి మెటల్ ట్యాంక్ నాకు తెలిసి ఇది 13 or 14 లీటర్స్ అనుకుంటా ఫ్యూల్ ట్యాంక్. 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. అండ్ E20 ఫ్లెక్సిబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. అండ్ స్విచెస్ కూడా మనకి రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అండ్ మీటర్ కన్సోల్ కూడా సేమ్ ఉంటుంది. సో ప్రజెంట్ దీని యొక్క మీటర్ కన్సోల్ అనేది డిస్కనెక్ట్ ఉంది. అండ్ రెండిట్లో కూడా మనకి ఏంటంటే 3 రైడింగ్ మోడ్స్ వస్తున్నాయి. ఈ 3 కూడా ఏంటంటే మనకు ఏబిఎస్ మోడ్స్ అన్నమాట. ఒకసారి మీకు దీంట్లో ఆన్ చేసి చూపిస్తాను. సో రెండిట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, అలాగే 3 మనకి ఏబిఎస్ మోడ్స్ కూడా వస్తున్నాయి. సో రోడ్, రెయిన్ అండ్ ఆఫ్ రోడ్ అనమాట. అండ్ దీంట్లో అడిషనల్గా ఏంటంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది వస్తుంది. సో దాంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది లేదు. అండ్ స్విచెస్ అనేది మనకి ఆల్మోస్ట్ సిమిలర్గా వస్తాయి. అండ్ దీంట్లో మనకి హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఉందో లేదో మీకు చూపిస్తాను. సో దీంట్లో కూడా మనకి ఆన్ ఆఫ్ చేయడానికి బటన్ అయితే ఉంది. రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్, ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి స్లిపర్ క్లచ్ వస్తుంది. అండ్ దాంట్లో కూడా మనకి స్లిపర్ క్లచ్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే రెండు కూడా మెటల్ ట్యాంక్. అండ్ దీనిది మైలేజ్ అనేది దాంతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువ వస్తుంది. ఇది మనకి ఏంటంటే లైక్ 40 నుంచి 45 kmpl మైలేజ్ ఇది వస్తే, అండ్ మనకు ఈ బండి అనేది లైక్ 35 to 38 kmpl మైలేజ్ అనేది ఈ బైక్ వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ 250 స్టిక్కరింగ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ 160 స్టిక్కరింగ్ అనేది ఇక్కడ ఉంది. బట్ రెండిట్లో ట్యాంక్ కెపాసిటీ అనేది ఆల్మోస్ట్ సేమ్. అండ్ రెండిట్లో మనకి స్ప్లిట్ సీట్ సెటప్ వస్తుంది ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ N160 అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ స్ప్లిట్ సీట్. అండ్ సీట్ హైట్ కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ రియర్ సెక్షన్ కూడా
ఆల్మోస్ట్ మనకి సిమిలర్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జాస్ట్ ఏదైతే ఉంది కదా, ఇది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మోనోషాక్ అబ్జర్వర్ అయితే వస్తుంది విచ్ ఇస్ ఫుల్లీ అడ్జస్టబుల్ అన్నమాట. సో మనం సాఫ్ట్ అండ్ హార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ పెక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ వస్తాయి. అండ్ ఎగ్జాస్ట్ అనేది మనకి డిఫరెన్స్ అన్నమాట. దీంట్లో మనకి సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ వస్తుంది, అది కూడా డ్యువెల్ పోర్ట్తో. సో దాంట్లో ఏంటంటే మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ వస్తుంది. అండ్ రెండిట్లో కూడా మనకి 230mm డిస్క్ బ్లేడ్ అని వస్తుంది. దీంట్లో పెటల్ డిస్క్ వస్తుంది, దాంట్లో నాన్ పెటల్ డిస్క్ వస్తుంది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకు అడిషనల్గా ట్రాక్షన్ కంట్రోల్ అనేది వస్తుంది. దాంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది లేదు. అండ్ ఇవి ఎంఆర్ఎఫ్ టైర్స్, దాంట్లో యూరోగ్రిప్ టైర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే టైర్ ప్రొఫైల్ కూడా మనకి దీంట్లో కొంచెం పెద్దది వస్తుంది అనమాట కంపేర్డ్ విత్ మనకి N160. అండ్ అన్నిట్లో కూడా మనకి టైర్ అగ్గర్ అనేది ఉంది. రియర్ లుక్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్. అండ్ సీట్ కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ అయితే వస్తుంది. అండ్ రెండులో కూడా మనకి ఫీమేల్ శారీ కట్ అనేది ఉంది, బట్ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు. అండ్ ఇక్కడ టైర్ ప్రొఫైల్ అనేది దీంట్లో చూసుకుంటే మనకి 140 సెక్షన్ టైర్ వస్తుంది, దాంట్లో ఏంటంటే 130 సెక్షన్ టైర్ వస్తుంది. రెండిట్లో మనకి ఓపెన్ చైన్ సిస్టమ్, సెంటర్ స్టాండ్, అలాగే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. అలాగే మనకి రెండిట్లో ఏంటంటే 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఉంది. సో రెండు బైక్స్లో కూడా మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది లేదు, సేమ్ మనకి అదే 5 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆల్మోస్ట్ మనకి సేమ్ 165mm వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాస్ట్ అనేది అండర్ బెల్లీ వస్తుంది, సో సైడ్ మౌంటెడ్ అనేది రావట్లేదు. అండ్ ఇక్కడ టైర్స్ అనేది యూరో గ్రిప్ నుంచి వస్తున్నాయి. అండ్ ఇక్కడ 130, 70, 17 అనమాట. రెండిట్లో మనకి 17 ఇంచ్ వీల్స్ ఉన్నాయి, బట్ ఇది 130 సెక్షన్, అది మనకి 140 సెక్షన్. అలాగే బ్రేక్ కూడా సేమ్, బట్ దీంట్లో ఏంటంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది రావట్లేదు. సో ఇదన్నమాట రియర్ ప్రొఫైల్. సో ఆల్మోస్ట్ రెండు బైక్స్ కూడా చూడడానికి సిమిలర్గా అయితే ఉంటాయి. ఫైనల్గా ఇదైతే బజాజ్ పల్సర్ N160 అలాగే N250కి మధ్యలో డీటెయిల్డ్ కంపారిజన్ అనమాట. మేజర్గా డిఫరెన్స్ ఏమున్నా ఎవ్రీథింగ్ అయితే చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ మేజర్గా రోల్ అనేది ఏది ప్లే చేస్తుందంటే ప్రైస్ అన్నమాట. సో ఇది ఇంజన్ అనేది టోటల్లీ డిఫరెంట్, ఇది 160, ఇది 250. బట్ ఇక్కడ నేను కంపేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రైస్. ఇది మనకి 1,70,000 ఆన్ రోడ్ ప్రైస్కి వస్తే N160 టాప్ ఎండ్ వేరియంట్, అలాగే మనకు N250 అనేది 1,78,000కి వస్తుంది. సో ఇక్కడ 8,000 మాత్రమే ప్రైస్ డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ N160 ఎవరు తీసుకోవాలంటే లైక్ ఎవరైతే ఎక్కువగా సిటీలోనే తిరుగుతారో, హైవే అనేది అంత మెయిన్ ప్రయారిటీ కాదు, కొద్దిగా మైలేజ్ ఎక్కువ రావాలి అనుకున్న వాళ్ళు N160 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి సిమిలర్ లుక్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే లైక్ మాకు వాల్యూ ఫర్ మనీ, సో దీంతో కంపేర్ చేసుకుంటే మనకు 8,000 ఎక్కువ పెట్టడానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా. ఇక్కడ ఏంటంటే మనకి ప్రైస్ అనేది జస్టిస్ చేస్తుంది అన్నమాట. సో ఈ టాప్ అండ్ వేరియంట్ కొనే బదులు 8,000 రూపీస్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే దీంట్లో మనకి బిగ్గర్ కెపాసిటీ ఇంజన్ వస్తుంది, మోర్ పవర్, మోర్ టార్క్ వస్తుంది. అలాగే దీంట్లో ఏంటంటే మైలేజ్ అనేది స్లైట్లీ తగ్గుతుంది. అండ్ బెటర్ టైర్స్ వస్తున్నాయి, అలాగే బెటర్ బ్రేక్స్ వస్తున్నాయి. అండ్ లుక్ కూడా చూడడానికి చాలా బల్కియర్గా అయితే కనిపిస్తుంది. సో లైక్ హైవే పైన మీరు టూర్ కూడా చేయొచ్చు అన్నమాట. లైక్ లాంగ్ రైడ్స్ కూడా ఈ బండి పైన చాలా ఈజీగా వెళ్ళొచ్చు. సో మెయిన్గా వాల్యూ ఫర్ మనీ బైక్ కావాలి అనుకుంటే మీరు N250ని కన్సిడర్ చేయొచ్చు. ఎవరైతే లైక్ ఎక్కువ సిటీలో తిరుగుతారో, ఫ్యామిలీ కోసం యూజ్ అవ్వాలి అనుకుంటే మీరు N160 తీసుకోవచ్చు. దీంట్లో మనకి మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉన్నాయి, లైక్ సింగిల్ సీట్, అలాగే మనకి సింగిల్ సీట్లో USD, అలాగే మనకి చాలా వేరియంట్స్ ఉన్నాయి. లైక్ మీ ప్రైస్కి తగ్గట్టు మీరైతే చూస్ చేసుకోవచ్చు. బట్ బెటర్ మీరు ఈ టాప్ ఎండ్ వేరియంట్ తీసుకునే బదులు N250 తీసుకుంటే ఇట్ మేక్స్ మోర్ సెన్స్ అన్నమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో చాలా మందికి డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. నా ఒపీనియన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ రెండు బైక్స్లో మీరు ఏ బైక్ కూడా పర్చేస్ చేయాలి అనుకున్నా మీరు VVC బజాజ్ థర్డ్ బండ్కి అయితే విజిట్ చేయొచ్చు. షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. కింద మనకి హైప్ బటన్ ఉంటుంది, హైప్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేది మరింత మందికి షేర్ అవుతుంది. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.